సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా పుష్ప రథం అయితే వస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు తొలి పూజ చేసిన తర్వాత తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ పుష్ప రథాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలతో అంగరంగ వైభవంగా వెళ్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ అయితే చూడొచ్చు. కొన్ని వేల మంది భక్తులు ఈ యొక్క రథాన్ని ఫాలో అవుతున్నటువంటి దాన్ని మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. దాదాపుగా 32 కిలోమీటర్ల పొడవున సాగే ఈ గిరి ప్రదక్షిణను ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు దాదాపుగా మొత్తం ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారని మొత్తం అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళకి అటు వాటర్ కానీ అదేవిధంగా ప్రసాద రూపంలో వాళ్ళకి టిఫిన్స్, పులిహోర, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నటువంటిది అయితే ఉంది. మండుతున్నటువంటి ఎండను కూడా లెక్క చేయకుండా భక్తులు అటు లక్షల సంఖ్యలో అయితే వస్తున్నారు. 32 కిలోమీటర్ల పాటు పొడవునా కూడా ఆ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కొనసాగుతుంది. కోరిన కోరికలను తీర్చే లక్ష్మీ నరసింహస్వామికి మనసులో గిరి ప్రదక్షిణ ప్రారంభించేటప్పుడు ఏ కోరిక అయితే మనసులో కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నమ్మకంతో అటు ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్ర, అటు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ గిరి ప్రదక్షిణతో పాల్గొనడానికి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మనము ఎక్కడ చూసినా కూడా రథానికి వెనకవైపు ఎటు చూసినా ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా చూస్తే లక్షల్లో ఇసుకేస్తే రాలనంతటువంటి భక్తులు సంఖ్య అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరిలోనూ అంటే వేళల్లో భక్తి పారవస్యం ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ముఖ్యంగా చూస్తే ప్రతి ఈ చేస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు తొలి పూజ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈరోజు రాత్రి రాత్రి అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుగారి దగ్గర సముద్ర స్నానాలు చేసి కూడా కొనసాగే వాళ్ళు ఉంటారు. తొలి పావంచ నుంచి కలుతున్నటువంటి ఈ యొక్క గిరి ప్రదర్శనకు సంబంధించి దాదాపుగా 3000 మందికి పైనే పోలీసుల బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా మరుగుదొడ్లు కానీ వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. కాకపోతే భక్తులు తొలి పావంచ దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉండేలాగా ఏ ఒక్కరు ఏర్పాట్లు అయితే అంటే వాహనాలు ఏర్పాటు చేయకుండా పోలీసులు కొంత అడ్డుకున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఓ పక్క నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటే మరో పక్క ఇక్కడ వాళ్ళకి ప్రసాద రూపంలో అన్నదానాలు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ని అందిస్తున్నటువంటి టెంట్లను కూడా చూడొచ్చు. కొన్ని వేల మంది ఇప్పటికే స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా తొలివాంచ దగ్గర తొలి పూజ చేసి కొబ్బరికాయ కట్టి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఎంతో మంది కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముఖ్యంగా పోలరథం మీదకి భక్తులు వెళ్ళి పడకుండా ఉండేలాగా పోలీసులు పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తీసుకుని మొత్తం అంతా కూడా ఒక రోప్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే సింహాచల లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఈ గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు రేపు సాయంత్రం వరకు అటు నమో వెంకటేశ అనుకుంటూ గోవింద అనుకుంటూ అది హరినామ స్వరంలో వీళ్ళందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే 1 లక్షల సంఖ్యలో ఉన్నటువంటి భక్తులు ప్రస్తుతం గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రామరాజు బిక్కిరి, విశాఖపట్నం.